హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి సాయి కుమార్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్ ఉన్నాము. సో ఈ వ్లాగ్స్ పెడుతున్నాను, షార్ట్స్ పెడుతున్నాను, కానీ మీకు అర్థం అవుతుందో లేదో అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది ఫ్యామిలీ మొత్తం అయితే మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. మా నాన్నమ్మ తరపున ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ అయితే అయినాము. సో ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళినాము, ఇంకా ఈవినింగ్ నైట్ అయితే 11కి అట్లా వచ్చేసినాం రిటర్న్ ఇంటికి. సో ఇంకా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఫుల్ అయితే ఎంజాయ్ చేసి. ఫామ్ హౌస్ అయితే కోహెడా దగ్గర అయితే ఉంది. ఫామ్ హౌస్ మొత్తం బాగుంది, మరీ పెద్ద లేదు మరీ చిన్న లేదు, మీడియం సైజులో మంచిగా ఫ్యామిలీకి తగ్గట్టు అయితే ఉంది. సో ఇంకా ఇక్కడైతే మా మమ్మీ సింగిల్గా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తుంది. ఈ ఉబ్బరానికి అసలు ఆ స్విమ్మింగ్ పూల్లో దూకాలనిపించింది. అసలు నేనైతే ఇంకా అందరు వచ్చే వరకు లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఈ వేడిని తట్టుకోలేక నేనైతే పోయి అలా స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేసిన ఫుల్ సింగిల్గా. ఇంకా ఈ వీడియో పెట్టాలా వద్దా అనేసి నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకంటే అందరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా కాపీరైట్ పడుతుంది కదా వీడియోకి. ఎక్కువ కిడ్స్ ఉన్నారు, ఇంకా మన ఛానల్ కిడ్స్ ఛానల్ కాదు కాబట్టి ఇంకా వ్లాగ్స్ ఛానల్ కదా, ఎక్కువ కిడ్స్ ఉంటే కాపీరైట్ వేస్తాడు యూట్యూబ్ అతను. సో ఇంకా యూట్యూబ్లో స్ట్రైక్స్, కాపీరైట్స్ అంతా సోది అనేది ఉంటుంది. అందుకే ఇంకా పెట్టాలా వద్దా అనేసి అయితే ఆలోచించిన. ఇంత వీడియో తీసుకొని ఇంత మెమొరబుల్గా అన్ని వీడియోస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఫోన్లో ఉంటే కాదు కదా, అందుకే ఇంకా చూద్దాం, ఫస్ట్ అయితే పోస్ట్ చేద్దాం, కాపీరైట్స్ వస్తాయో రావో అనేసి అయితే చూస్తున్నాను. ఇంకా ఇన్ని డేస్ వీడియో పోస్ట్ చేయకపోవడానికి కారణం నా దగ్గర అయితే ఫోన్ లేదు. ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే షార్ట్స్లో అయితే చెప్పాను కదా, మా హస్బెండ్ ఫోన్ అయితే పోయింది. ఇంకా నా ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చిన, అందుకే ఇన్ని డేస్ నా దగ్గర ఫోన్ లేకుండే. సో ఇప్పుడైతే ఫోన్ వచ్చింది. ఇంకా ఈ గెట్ టుగెదర్ అయితే March 15కి అయితే కలిసినాం అందరము. సో ఇంక ఇప్పుడైతే నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాము ఆటోలో. చాలా దగ్గరనే హైదరాబాద్ అవతల ఉంటుంది కదా కోహెడా రెస్టారెంట్ అంటున్నా, రిసార్ట్. నాకు తెలిసి మా ఫ్యామిలీ కలవడం ఫస్ట్ టైం అనుకుంటా ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడం. అంటే నార్మల్గా చిల్ అవ్వడం, ఫ్యామిలీస్తోనే చిల్ అవ్వడం అది వేరు విషయం, కానీ ఇప్పుడు గెట్ టుగెదర్ లాగా చేయడం అయితే ఫస్ట్ టైం అనుకుంటున్నా. మేమే స్టార్ట్ చేసినామేమో అని అనుకుంటున్నా. సో ఇక్కడైతే సంగీ టెంపుల్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. మేము వెళ్ళేసరికి అక్కడ వేరే రిసార్ట్లో అయితే డీజే ప్లే చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్ని చూస్తానైతే మంచిగా స్విమ్మింగ్ రాదు నాకు, కానీ మంచిగా స్విమ్మింగ్ చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తర్వాత అంతా మేమంతా గలీజ్ చేసేసినాం తర్వాతకి ఆడి. ఇంకా మా డాడీ వర్షిత్ అయితే వస్తున్నారు. డెకరేషన్ అయితే ఇట్లా బ్యానర్ లాగా పెట్టి చేసిరనమాట మా అన్నయ్య వాళ్ళు. సో ఇంక ఇక్కడైతే మా నాన్నమ్మని పలకరిస్తుంది మమ్మీ. సో ఇంకా అమ్మదే కదా దావత్. ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ, మా డాడీ వాళ్ళ మమ్మీ, మా డాడీ, మా పెద్దనాయన, ఇంకా 3 అత్తలు, మొత్తం 5 మెంబర్స్, 6 మెంబర్స్. కానీ ఒక కొడుకు అయితే చనిపోయాడు, కొడుకో బిడ్డను అంతా గుర్తుకులేదు. సో ఇక్కడైతే వేదాంశ్ వర్షిత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. స్టార్టింగ్ కొంచెం సిగ్గుపడుకుంటా కొంచెం భయంగా ఉన్నారు, కానీ తర్వాతకైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ స్విమ్మింగ్ పూల్లోకి అయితే ఇద్దరు దుంకలేదు, ఎందుకో మరి. వేరే పిల్లలు ఆడుతున్నా కూడా వీళ్ళకి భయం అనిపించింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, స్విమ్మింగ్ పూల్తోనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంక ఇక్కడ రాగానే స్విమ్మింగ్ పూల్లే మంచిగా అనిపించింది. మేమైతే 12కి అట్లా వెళ్ళినాము. ఇంకా చాలామంది రాలేదు, కొంతమంది వచ్చిర్రు. ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఇట్లా టైంపాస్ చేసినాము అందరు వచ్చేంతవరకు. వేదాంశ్ వర్షిత్ డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి ఆ రోజు. సో ఇక్కడైతే ఫామ్ హౌస్లో రూమ్స్ ఉన్నాయన్నమాట, 4 రూమ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ అయితే కొంచెం వంట చేసుకోవడానికి అక్కడైతే ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి బెడ్రూమ్లో ఒక వాష్రూమ్, ఇంకా ఒక మిర్రర్, బెడ్రూమ్, ఇంకా ఏసీ, ఫ్యాన్స్, ఇంకా అవన్నీ కామన్ థింగ్స్ అయితే ఉన్నాయి. బాగుంది రిసార్ట్ అయితే. ఇంక ఇక్కడైతే లంచ్ అయితే తినేస్తున్నాం. ఫస్ట్ లంచ్ తినేస్తున్నాం, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందరికి ఆకలిస్తుంది అనేసి ఇంకా లంచ్ అయితే తినేస్తున్నాము. దాని తర్వాతకి కేక్ కటింగ్, ఇంకా అందరం ఫొటోస్ దిగడం,
అదైతే చేసినాము. ఇంకా వేదాంత్ స్పర్శిత్ అయితే తింటుండు. అప్పటికి ఫుల్ ఆకలి అయింది నాకైతే. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఫొటోస్, వీడియోస్, కేక్ కటింగ్ అయితే చేసినాము. మా హస్బెండ్ అయితే చైర్ పైన కూర్చుండు, బ్రౌన్ కలర్ షర్ట్. సో ఇంకా ఇక్కడైతే మా అక్క అందరికీ స్ప్రైట్, థమ్స్ అప్ అయితే వస్తుంది. 26 మినిట్స్ ఉంది వీడియో. 26 మినిట్స్ మాట్లాడాలి అంటే నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. చూస్తా, మిగతాది మ్యూజిక్ యాడ్ చేస్తా. మీకు కూడా బోర్ వస్తుంది కదా నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో ఇంక ఇక్కడైతే మా అక్క, ఇద్దరు అక్కలే, బ్యాక్ సైడ్ అన్నయ్య. ఏం డిస్కస్ చేసుకుంటారో తెలియదు కానీ స్ప్రైట్ అయితే పోస్తారు. లంచ్కి వచ్చేసి చికెన్ ఫ్రై, మటన్, స్ప్రైట్, గుడాలు, అన్నం, బగారా రైస్, ఇంక ఇవన్నీ లంచ్కి అయితే ఉన్నాయి. సో ఇంక ఇట్లా అయితే అందరం ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయినాం చాలా ఇయర్స్ తర్వాతకి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అంతా కంప్లీట్ లంచ్ అయిపోయిన తర్వాతకి నేను ఇంకా బయటకు వచ్చేసి నార్మల్గా స్విమ్మింగ్ పూల్ ఇంకా రిసార్ట్ అయితే వీడియో తీసిన. నాకు వీలైనంత, నాకు ఎప్పుడు ఖాళీగా దొరికితే అప్పుడు వీడియో తీసుకుంటూ కూర్చున్నా. కానీ ఇంతగానం తీసినాను అనుకోలే. 1/2 అవర్ వీడియో వచ్చింది. సో చెప్పాను కదా 4 రూమ్స్ అనేసి. ఈ 4 రూమ్స్ అవతల కొంచెం షెడ్లా ఉంది, ప్లేస్ అయితే ఉంది. ఈ రిసార్ట్కి ఎప్పుడైనా వెళ్తే మెసేజ్ చేయండి. సో ఇదైతే డెకరేషన్ అనమాట. మా నాయనమ్మ సాయమ్మ కుటుంబం సమ్మేళన అనేసి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ వీడియో తీస్తుంటే నవ్వమంటే నవ్వట్లేదు, నవ్వమని చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిన నేను. ఇంక ఇక్కడ అయితే ఫొటోస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వెంటనే అదే శారీ మీదనే ఇంకా హెయిర్ వేసేసుకొని ఫేస్కి పౌడర్ వేసేసుకొని రెడీ అయిపోయినా. ఈ ఉన్న వేడికి బట్టలు కూడా పచ్చి ఉండడం అయిపోయింది, వెట్. సో మా నాన్నమ్మ ఫ్యామిలీ అయితే ఇది ఫస్ట్ పిక్. ఫస్ట్ మా పెద్దనాన్న పక్కన నుంచింది కదా తను అక్క, సెకండ్ మా పెద్దనాన్న వైట్ షర్ట్ ప్యాంట్, థర్డ్ మా డాడీ, ఫోర్త్ గ్రీన్ శారీ, ఫిఫ్త్ పింక్ శారీ. ఇంకొకరు ఉన్నారు కానీ తను చనిపోయింది, అతను ఐ డోంట్ నో, నాకు అంత తెలీదు. సో ఇదైతే టోటల్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకా అందరం ఫ్యామిలీస్ పిక్స్ అయితే దిగినాము మా నాన్నమ్మతోని. ఇట్లా ఫ్యామిలీ పిక్స్ అన్నీ దిగిన తర్వాతకి కేక్ కటింగ్ అయితే చేసాము.
లోపలికి ఇంకా బ్యాక్ బయట